Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, 2025 May 1st Thursday evening 7:30 PM की IPL मैच नंबर 50 సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ రన్స్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించిన టుడే మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లో. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇక రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ విన్, 7 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 8th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ తో వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ రాజస్థాన్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి తీక్షణ నుంచి 2 వికెట్స్ అండ్ సందీప్ శర్మ నుంచి 1 వికెట్ అండ్ జోఫ్రా ఆర్చర్ నుంచి 1 వికెట్, వీళ్ళ నుంచి ఇలా వికెట్స్ వచ్చినప్పటికీ ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన జీటీ టీమ్ 210 టార్గెట్ ని అయితే సెట్ చేసుకున్నారు. ఆ టార్గెట్ ని ఈ ఆర్ఆర్ బ్యాటర్స్ వైభవ్ సూర్యవంశీ నుంచి 38 బాల్స్ కి 101 రన్స్, జైస్వాల్ నుంచి 40 బాల్స్ కి 70 రన్స్ అండ్ రియాన్ పరాగ్ నుంచి 15 బాల్స్ కి 32 రన్స్, ఇలా వీళ్ళ నుంచి ఆ స్కోర్స్ రావడం వలన 15.5 ఓవర్స్ కే ఆ స్కోర్ ని ఈజీగా చేసేశారు. సో ఇలా వీళ్ళు లాస్ట్ మ్యాచ్ జీటీతో గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సేమ్ మళ్ళీ సవాయ్ మాన్సింగ్ స్టేడియం లోనే మ్యాచ్ అయితే జరగబోతుంది ఈ ఆర్ఆర్ టీమ్ కి. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని బాగా యూజ్ చేసుకుని గెలిచారు. సో మళ్ళీ ఈ రోజు మ్యాచ్ లో కూడా వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ వలన వీళ్ళకి మళ్ళీ ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి హోప్స్ అయితే వచ్చినాయి. ఈ ఆర్ఆర్ టీం ఇప్పటి నుంచి ఆడే మ్యాచెస్ అన్ని కూడా కంపల్సరీగా గెలవాల్సిన మ్యాచెస్. సో కంపల్సరీగా మోర్ ఎఫర్ట్స్ అండ్ మోర్ ప్లాన్స్ తో అయితే వస్తారు. అండ్ వీళ్ళ బ్యాటర్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ అయితే మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా మంచిగా రాణిస్తున్నారు. రీసెంట్ మ్యాచెస్ లో కొన్ని మ్యాచెస్ వీళ్ళ లోవర్ ఆర్డర్స్ వలన అయితే లాస్ అయి ఉన్నారు. బట్ వీళ్ళ లాస్ట్ మ్యాచ్ లో జీటీతో మంచి బ్యాటింగ్ చూసాం. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ అందరికీ కూడా ఉంటుంది. ఇక ఈ రాజస్థాన్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అండ్ ధ్రువ్ జురాల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ఎం తీక్షణ అండ్ హసరంగా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆర్ఆర్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు చేజింగ్ చేయడంలో. సో దాన్ని డెవలప్ చేసి అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా ఎలా రాణిస్తారు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ముంబై ఇండియన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 6 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 2nd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ఈ ముంబై హోమ్ గ్రౌండ్ లోనే ఎల్ఐజీ టీం ని ఓడించి ఈ ముంబై టీం ఈ రోజు మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ముంబై టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి రికల్టన్ నుంచి 32 బాల్స్ కి 58 రన్స్, సూర్యకుమార్ యాదవ్ నుంచి 28 బాల్స్ కి 54 రన్స్, నమన్ ధీర్ నుంచి 11 బాల్స్ కి 25 రన్స్, ఇలా వీళ్ళ బ్యాటర్స్ నుంచి చాలా అద్భుతమైన స్కోర్స్ అయితే ఆ మ్యాచ్ లో వచ్చినాయి. సో దాని వలన హ్యూజ్ టార్గెట్ ని 216 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ ముంబై బౌలర్స్ బుమ్రా నుంచి 4 వికెట్స్, బోల్ట్ నుంచి 3 వికెట్స్ అండ్ విల్ జాక్స్ నుంచి 2 వికెట్స్, ఇలా వీళ్ళ బౌలర్స్ నుంచి మంచిగా వికెట్స్ రావడం వలన 161 రన్స్ కి ఎల్ఐజీ టీం ని ఆల్అౌట్ చేసి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఈ అమ్మాయి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మంచి టెరిఫిక్ ఫామ్ లో అయితే ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ మంచి స్కోర్స్ తో పాటు మంచి స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. అండ్ వీళ్ళ బౌలర్స్ బుమ్రా అండ్ బోల్ట్ నుంచి డేంజరస్ బౌలింగ్ అటాక్ అయితే చూస్తున్నాం. వీళ్ళ టోటల్ టీం అంతా కూడా మంచి ఫ్లో లో ఉన్నారు. సో దాని వలన బ్యాక్ టు బ్యాక్ 5 మ్యాచెస్ నుంచి కూడా గెలుస్తూనే వస్తున్నారు. ఎక్కడో లాస్ట్ పొజిషన్ లో ఉన్న టీం ఇప్పుడు 2nd పొజిషన్ లోకి అయితే వచ్చారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ ముంబై ఇండియన్స్ టీం కి ఉంటుంది. ఇక ఈ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే బుమ్రా అండ్ దీపక్ చాహర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ముంబై ఇండియన్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా పెర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అయితే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నారు. బట్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. బట్ పర్వాలేదు, బాగానే రాణిస్తున్నారు వాళ్ళు కూడా. వీళ్ళ టోటల్ టీం పెర్ఫెక్ట్ గానే ఉంది. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్.
ఇక పిచ్ రిపోర్ట్ వస్తే సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 162 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 149 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే ఇది బ్యాటింగ్ కి అండ్ బౌలింగ్ కి పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. అండ్ పేస్ బౌలర్స్ కి 2 స్వింగ్స్ ఉంటాయి అండ్ స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 190+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు బౌలర్ టీం కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాస్ విన్నర్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరిగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.